హైడ్రా గురించి చర్చ జరుగుతా ఉంది. మీ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంది. అద్దంకి దయాకర్ గావచ్చు, దానం నాగేందర్ గావచ్చు, జగ్గారెడ్డి వీళ్ళంతా కూడా ఒకవేళ మీరు హైడ్రా రాదలుచుకుంటే మొదట మాకు చెప్పండి. మేము ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది. నిన్న కూడా మీరు ఎల్బీ నగర్ వెళ్లారు. ఎల్బీ నగర్‌లో నన్ను దాటుకున్న తర్వాతనే బుల్డోజర్ రావాలి. ఒక్క గోడ కూడా ఒక్క ఇటుక కూడా కదిలిచ్చేది లేదనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు హైడ్రాకు పాజిటివా? మూసీ రివర్ బాధితులకు పాజిటివా? మీరు ప్రభుత్వానికి నెగెటివా? ఎట్లా ఎవరి వైపు నిలబడుతున్నారు? ప్రభుత్వం సైడా? బాధితుల సైడా? మీరు అడిగే ప్రశ్ననే సరిగ్గా లేదు. హైడ్రాకి వ్యతిరేకమా? అనుకూలమా? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది పరిపాలన కొరకు, ప్రాజెక్టుల పైన తీసుకోవడానికి చేస్తుంది. ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలని ప్రజల వద్ద తీసుకెళ్లడం మా బాధ్యత. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో కూడా నాయకులతో కూర్చొని కొన్ని పాలసీ డిసిషన్స్ పైన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం, 10 సంవత్సరాల నుంచి విపక్ష నేతగా పోరాటం చేసిన అనుభవం, న్యాయవాదిగా నాకున్న అనుభవాలు ఉన్నాయి. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీ నగర్ నియోజకవర్గం, గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాకు ఈ రాజకీయ భిక్ష ఇచ్చినది. ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వాళ్ళ కొరకు పనిచేయడం నేర్చుకోవాలి. మొదటిగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, గృహిణులు భయాందోళనకు గురి అవుతూ చైతన్యపురి, కొత్తపేట కొన్ని కాలనీస్ల ప్రజలు నిద్రాహారాలు మాని రాత్రులు బ్యాచెస్గా నిద్రలు మానిపోయి ఇటు ప్రతిపక్ష పార్టీలు సృష్టించిన భయాందోళనలతోటి మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న ఇల్లు కూలగొట్టడం ఒక ఎత్తు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాటికి 2 బెడ్రూమ్స్ అనేది. మీరు అక్కడ ద్వారకాపురి కాలనీ, భవానీనగర్ కాలనీ, మిగతా కాలనీస్కి ఇక్కడికి వస్తే మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి ఉంటారు కూడా. 40 సంవత్సరాల పైన పక్కా ఇల్లు పట్టాలు కొనుక్కొని అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్న ప్రజలు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూసిన మీకు వీడియోస్ క్లిప్పింగ్స్ పంపిస్తాను. మూసీ రివర్ అక్కడికి చూసుకుంటే వాళ్ళ ఇళ్ళ కట్టుకున్న ఇళ్ళ నుంచి 10 గజాలు దూరం తీసుకుంటే 100 గజాల లోపల, లేక అటు ప్రాంతం అటు సైడ్కి వేరే ఇల్లు లేకుండా ఎంతో విస్తీర్ణంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ వందల ఇల్లు కూలగొట్టడమా? అది పక్కా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావు. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నాం. నా పక్కన బిల్డింగ్ 5th ఫ్లోర్ వాడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అక్రమ నిర్మాణం చేసి ఉన్నాడు. అట్లా కొన్ని టీఆర్ఎస్ హయాంలో ఎన్నో బిల్డింగ్లకి కేటీ రామారావుకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అక్రమ పర్మిషన్స్ ఇచ్చి పర్మిషన్స్ లేకుండా కట్టుకున్న వాటి ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు దేశం రాష్ట్రం మొత్తం ఉన్నాయి. నువ్వు అక్రమ నిర్మాణాలు తొలగించడం ఒక ఎత్తు అవుతే సక్రమ నిర్మాణాలను పని ఏంటి? వాడు కట్టుకున్న ఇల్లు నువ్వు సరిగ్గా వెళ్ళి కూలగొట్టలేవు కదా. ఈ మార్కింగ్ చేయడంతో వేలాది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పిల్ల జల్లలతోటి వాళ్ళు నివసించలేకపోతున్నారు. నా బాధ్యత ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడాలా, లేక నీకు జవాబు ఇవ్వాలా? నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకమా, హైడ్రాకి వ్యతిరేకమా, అనుకూలమని చెప్పని జవాబు ఇవ్వాలా? ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏంటి? న్యాయవాదిగా నా బాధ్యత ఏంటి? అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడాలా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ లేక మంత్రులు కానీ మేము నిరుపేదలను ఇల్లు కొట్టేస్తాం, అక్రమంగా ఇల్లు తొలగించేస్తామని ఇక్కడ మాట్లాడిండా? మాట్లాడలేదు. మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడక ముందే ప్రజలల్లో ఈ భయాందోళన ఎట్లొచ్చింది? ఆ ఫియర్ ఎట్లా క్రియేట్ అయింది? దాన్ని ఎవరు చేసినారు? అక్రమ నిర్మాణాలను కొన్ని చోట్ల ఇప్పుడు వాళ్ళు నిన్న చూపించినది ఏంటంటే మండల్ రెవెన్యూ ఎంఆర్ఓనే సర్టిఫికేట్ ఇచ్చినాడు. మూసీ నది నుంచి 113 అడుగుల వరకు ఇది ఎఫ్టీఎల్ కింద రాదు, తర్వాతనే ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అటువంటి వాటికి వేరే ప్రతిపాదన ఉండాలి, దాన్ని మాట్లాడడం జరగాల. ప్రజలలో ఉన్న భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అందరం కూడా ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏకపక్షంగా దాని యొక్క పాలసీ ఏంటి, డిపిఆర్ ఏంటి, ఎందుకు మనం నిర్ణయిస్తున్నాం? మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వస్తే మధుగారు, ఎలక్షన్స్లో మీరు అక్కడ చూసినప్పుడు నాగోల్ కానీ కొత్తపేట, చైతన్యపురిలో మూసీ యొక్క మురికితోటి ఇల్లంతా తుప్పు, అంటే ఎండి సామాన్లు బంగారం తుప్పు పట్టి ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్ పని చేయకుండా పోతూ ఉన్నాయి అక్కడంతా కూడా. నేను ముందు ఓల్డ్ మలక్పేటలో ఉండేవాళ్ళం. మూసీ యొక్క మురుకుతోటి నీకు దోమల బాధ కూడా పెద్దగా ఉంటుంది అక్కడక్కడ. మూసీ మొత్తం ప్రక్షాళన చేస్తే, నేను ముఖ్యమంత్రి కూడా విజిట్ చేసినా, నేను కూడా లండన్లో థేమ్ రివర్ అవన్నీ చూడడం, వివిధ నగరాలు తిరిగి వచ్చిన అనుభవం కూడా నాకున్నది. ఇక్కడ అధికారులకు లేకపోయి ఉండొచ్చు. నువ్వు రీటెన్షన్ వాళ్ళు కట్టించినాక దాన్ని ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసి
సుందరీకరణ కూడా చేస్తానికి అవకాశాలు ఉంటాయి, రోడ్స్ వస్తాయి. దాంతో జరిగే మంచి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భావితరాలకి మంచినీటి అందించాల్సిన అవసరం ఉంటుంది. సో మంచిని చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు మాట్లాడినా కూడా ఇటు అద్దంకి దయాకరో లేక సంగారెడ్డిలో జయప్రకాష్ రెడ్డి మాట్లాడినా, దానం నాగేందర్ మాట్లాడినా దాన్ని ప్రభుత్వం వ్యతిరేక అనుకూలత అనేది చూడకూడదు. మీరే కదా చాలా ఛానల్స్ అన్ని పోయి చూపిస్తూ ఉంటారు కదా, ప్రజలు ఎట్లా కష్టాలు ఇదవుతున్నారు, ఎట్లా ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నా బాధ్యత ఏంటి? ఐ షుడ్ గో అండ్ స్టాండ్ బై ద పీపుల్. సో అక్కడ న్యాయవాది చూపిస్తాడు. నేను కోర్టు ఏం చెప్పింది, గౌరవ హైకోర్టు సాటర్డే సండే కూల్చొద్దు. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదే. సాటర్డే సండే కూల్చోమని చెప్పి నోటీస్ ఇవ్వకుండా చెప్పి ప్రభుత్వం ఆదేశించిందా? వీళ్ళు ఎందుకు అధికారులు అక్రమంగా అతి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు? నిన్న ఒక సునీతానికి ఒక గృహిణి చెప్పింది, మొన్న వాళ్ళు డూప్లెక్స్ ఒకటి కట్టుకున్నారు. అధికారులు వచ్చి మార్క్ చేస్తూ నువ్వు ఎప్పుడు కట్టుకున్నావమ్మా అని పేపర్లంతా చూపించారట, అడిగారు. పర్మిషన్తోనే కట్టుకుని ఉన్నది. ఇంకో అధికారి పక్క నుండి అయ్యో మొన్ననే కట్టుకున్నావా అమ్మ నువ్వు, రేపు గులగొట్టేస్తాం ఇది అని అంటే, ఒక ఇమాజిన్ చేయి. కష్టార్జితోటి భార్యాభర్తలు కష్టించి పనిచేస్తూ అత్తమామలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పాప ఉన్నది. వాళ్ళ అధికారి ఎవడిచ్చిన వానికి అధికారం? అయ్యో కట్టుకున్న అమ్మ కూలగొట్టేస్తామంటే ఏ అధికారంతో? ప్రభుత్వం చెప్పలేదే. రేవంత్ రెడ్డి గారు చెప్పారా కూలగొడతామని చెప్పాను గిట? కానీ వాళ్ళు ఈ అధికారులు ఎవరికి ఇచ్చిన వానికి అధికారం? వాళ్ళపైన చర్యలు ఎందుకు ఉండకూడదు? అక్రమ నిర్మాణం అని చెప్పిన చోట్ల సరైన నిర్మాణం పర్మిషన్తో కట్టుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే వాళ్ళపైన చర్యలు ఉండాలి కదా. గతంలో ముఖ్యమంత్రి గారు, మీరు వినండి, ముఖ్యమంత్రి గారే చెప్పారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, అక్రమ నిర్మాణం జరిగిన చోట వాళ్ళు పర్మిషన్ తోటి కట్టుకొని ఉంటే రెగ్యులరైజేషన్ అనేది వెసులుబాటు ఉంది చట్టంలో. ఆ వెసులుబాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది కదా. మళ్ళీ అవన్నీ చెప్పకుండా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మా బాధ్యత ఏంటి? నేను అక్కడ వెళ్ళినప్పుడు మీరు అడిగే ప్రశ్న కూడా, మీరు ప్రభుత్వం వ్యతిరేకం అనుకూలం ఎట్లా అవుతుంది? మీలాంటి మంచి జర్నలిస్టులు, మానవత్వం ఉన్న జర్నలిస్టు నువ్వు, మీరు మానవత్వ కోణంలో చూడాలి ప్రతిదీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.